Good morning, students. Welcome to Artificial Intelligence class. సో టుడే మనం మన ఫైనల్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాము. సో మీకు ప్రీవియస్ క్లాస్లో ఈ చాట్ బాట్ డెవలప్మెంట్ గురించి నేను చెప్పాను. సో గూగుల్ జనరేటివ్ ఏఐ స్టూడియోని యూస్ చేసుకుని గూగుల్ కొలాబ్ లోపల సో మీరు ఏమైనా మొబైల్ లోపలైనా సరే ఈ చాట్ బాట్ అనేది మీరు జనరేట్ చేయొచ్చు. బట్ ఈ చాట్ బాట్ ఏంటంటే జెనరిక్ ఆన్సర్స్ అనేది ఇస్తుంది. చాట్‌బోట్ ఏం చేస్తుంది? సో, మీరు ఏ టైప్ ఆఫ్ క్వెషన్ అడిగినా కూడా, ఆ క్వెషన్‌కి తన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్ నుంచి ఏదో ఒక ఆన్సర్ అన్నది ప్రొవైడ్ చేయడానికి ఇది ట్రై చేస్తుంది. సో, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఏదైనా ఒక కంపెనీ గాని, ఏదైనా ఒక బిజినెస్ గాని, సో, ఒక చాట్‌బాట్‌ని ఏ విధంగా డెవలప్ చేసుకొని, పర్టిక్యులర్‌లీ ఓన్లీ వాళ్ళ కంపెనీ రిలేటెడ్ క్వెషన్స్‌కి మాత్రమే ఆన్సర్ ఇచ్చే విధంగా, సో, మిగతా వేటికి ఆన్సర్ ఇవ్వకుండా అన్నమాట. అలా ఏదైనా ఒక చాట్ బాట్‌ని ఒక బిజినెస్ గాని, ఏదైనా ఒక కంపెనీ గాని, ఆర్ యూజర్స్ గాని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎవరైనా ఆహ్, జనరల్ యూజర్స్ అంటే ఇప్పుడు లార్జ్ స్కేల్ బిజినెస్ అని కాకుండా ఏఐ యూజర్స్ ఎవరైనా వాళ్ళ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని పబ్లిక్‌గా చేయాలి అనుకున్నప్పుడు, సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మన చాట్ బాట్‌కి సో కొన్ని అడిషనల్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ రూల్స్ అనేవి ఇవ్వచ్చు. సో దాన్ని ఏ విధంగా చేయాలి అన్నది టుడే చూద్దాం. సో టుడేకి మనకి ఈ ఏఐకి సంబంధించినటువంటి చాట్‌బాట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుందమ్మా. సో, ఇక్కడితో మనకి అఫీషియల్‌గా క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయినట్టు. సో, ఇవాల్టికి ఏంటంటే మనకి సో, ఓవరాల్‌గా ఏఐకి సంబంధించి సో, బిగినింగ్‌లో జూమ్ క్లాసెస్‌లో సో, ఏఐకి సంబంధించినటువంటి థియరిటికల్ ఫౌండేషన్స్ చెప్పుకున్నాం. ఆ తర్వాత సో, పైథాన్ యూజ్ చేసి ఏఐ అన్నది ఎలా క్రియేట్ చేయాలి అన్నది సో, పైథాన్ ఫౌండేషన్స్ తర్వాత క్లాసికల్ ఎంఎల్ ఆ తర్వాత మనకి లాజిస్టిక్ రిగ్రెషన్‌ని యూజ్ చేసి జెనరిక్ ఆన్సర్స్ అంటే ప్రీ ట్రైన్డ్ ఆన్సర్స్ ఇచ్చేటటువంటి ఒక మోడల్‌ని క్రియేట్ చేసి సో, ఆ తర్వాత మనం ఎల్ఎల్ఎమ్స్‌కి సంబంధించినటువంటి బేసిక్స్ నేర్చుకొని, సో, ఏపీఐ టోకెన్ యూజ్ చేసుకొని గూగుల్ జనరేటివ్ ఏఐ ఏదైతే ఉంటుందో, అందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని, సో, జెమినీ మోడల్స్‌తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అన్నది మనం చూసాం. సో, టుడే ఏంటంటే, మనం ఫైనల్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. టుడే మనం ఒక చాట్ బాట్‌ని డెవలప్ చేద్దాం. ఆ చాట్ బాట్ అనేది పర్టిక్యులర్‌గా ఒక బిజినెస్ గాని, ఒక కంపెనీకి గాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అది ఆన్సర్ చేసే విధంగా మనం దాన్ని తయారు చేసుకోవాలి. ఓకేనమ్మా. సో, టుడేకి మనకు అఫీషియల్‌గా క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయినట్టు. సో, టుమారో నుంచి ఏంటంటే, మీకు ఈ ఫైనల్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డాక్యుమెంటేషన్ సెండ్ చేస్తాం. అండ్ లాగ్ బుక్ అన్నది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అవి కూడా సెపరేట్ ఎక్స్‌ప్లనేషన్ క్లాసెస్ అన్నది నేను మీకు పెడతాను. అండ్ దాంతో పాటుగా సో, నెక్స్ట్ వీక్ ఏంటంటే, ఏజెంటిక్ ఏఐకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా ఇంటర్న్‌షిప్స్‌కి సంబంధించిన డేట్స్ అన్నవి అనౌన్స్ అయిపోతే సో, నెక్స్ట్ వీక్ ముందు నేను లాగ్ బుక్ రైటింగ్ గురించి చెప్తాను. ఆ తర్వాత మనం ఏజెంటిక్ ఏఐకి సంబంధించినవి చూస్తాం. ఓకేనా? సో, టుడేస్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఫ్రమ్ గూగుల్ ఇంపోర్ట్ జెన్ ఏఐ. నెక్స్ట్ ఏపీఐ కీ అనేది ఇస్తాం మనం.
ఏపీఐ టోకెన్. నెక్స్ట్ మనం మోడల్ అనేది ఇస్తాం. మోడల్ ఈజ్ ఈక్వల్ టు మోడల్స్ హైఫన్ జెమిని 2.5 ఫ్లాష్. Client is equal to GenAI dot client API key is equal to API underscore key. So print AI technical support assistant ready. Next history. సో నో మనం ఏం చేస్తామంటే దీనికి ఒక నాలెడ్జ్ బేస్ అనేది యాడ్ చేస్తాం. సో ఈ నాలెడ్జ్ బేస్ అన్నది చాలా జెనరిక్ గా ఉంటుందన్న. సో ఇది జేసన్ స్ట్రక్చర్ ఏం కాదు. సో ఇది డైరెక్ట్ గా టెక్స్ట్ ఫార్మాట్ లోనే ఉంటుంది. సో జనరల్ గా మనం ఇదివరకు జేసన్ ఫార్మాట్ లో ఉన్నటువంటి డేటాబేసెస్ అన్నవి క్రియేట్ చేసాం ఇన్ మెమరీ. బట్ ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా జెనరిక్ గా ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే. సో జస్ట్ హెడ్డింగ్ పర్పస్ కంటే ఈక్వల్స్ టు అని. సో కంపెనీ టెక్ సపోర్ట్ నాలెడ్జ్ బేస్. సో మన ఈక్వల్స్ టు పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఇక్కడ ఒక స్ట్రక్చర్డ్ గా కనిపిస్తుంది మనకి అని చెప్తుంటే కంపెనీ ఓవ్యూ. సో ఇక్కడ మనం ఒక ఫిక్షనల్ కంపెనీ అన్న తీసుకుంటున్నాం, నోవాటెక్ సిస్టమ్స్ అని చెప్పి. సో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తుంది అన్నది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ ఈ నాలెడ్జ్ బేస్ ఏదైతే ఉందో ఈ నాలెడ్జ్ బేస్ లోపల మీరు మీకు సంబంధించినటువంటి కంపెనీ డీటెయిల్స్ కానీ మీరు ఏ చాట్ బాట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇద్దాం అనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో నాలెడ్జ్ బేస్ లోపల మీరు ఇవ్వాల్సి ఉంటుంది.
మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు వేరే ఏదన్నా ఒక కంపెనీ నేమ్ గాని, వేరే ఏవన్నా ప్రొడక్ట్స్ గాని తీసుకొని వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చి కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. సో, మ్యాండేటరీగా ఇదే చేయాలి అన్నదేమీ లేదు. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఇక్కడ కంపెనీకి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చాం. సో, నెక్స్ట్ ఏంటంటే కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్ ఇద్దాం. సో, ఇది కూడా ఒక డమ్మీ వెబ్‌సైట్ అమ్మా. ఓకే. సో, ప్రెజెంట్ రన్ అవ్వదు. జస్ట్ మనం చాట్‌బాట్ పర్పస్‌కి ఈ వెబ్‌సైట్ అనేది ఇస్తున్నాం అంతే. సో, ఇక్కడ మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం? సో, కంపెనీకి సంబంధించిన ఒక ఓవర్‌వ్యూ ఇచ్చాం నాలెడ్జ్ బేస్‌లో. సో, కంపెనీకి సంబంధించిన ఒక వెబ్‌సైట్ అనేది మనం ఇచ్చాం. సో, నెక్స్ట్ ఆర్డరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ షిప్పింగ్ అండ్ డెలివరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ ఇస్తాం.
సో ఆర్డరింగ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు షిప్పింగ్ అండ్ డెలివరీకి సంబంధించి చెప్తాను. సో మీకు గుర్తుండి ఉంటుంది, ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసిన చాట్ బాట్స్ అన్నిటికీ రూల్స్ అన్ని కూడా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్తో ఇచ్చాం మనం. అంతేకాకుండా ఇంటెంట్ క్లాసిఫికేషన్ చేస్తున్నప్పుడు కూడా, సో ఈచ్ ఇంటెంట్ కూడా దేనికి మ్యాచ్ అవుతుందో దానికి కరస్పాండింగ్ రిప్లై అనేది ఇవ్వాలని ప్రీ ట్రైన్ చేసాం. బట్ ప్రెజెంట్ ఆ విధంగా ఉండదు. ప్రెజెంట్ ఏంటంటే రిప్లైస్ అనేవి ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. రిప్లైస్ అనేవి ఎలా ఉంటాయి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని, సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్ఫర్మేషన్ ఒక హ్యూమన్ బీయింగ్ చదివారనుకోండి. వాళ్ళు ఎలా ఆన్సర్స్ ఇస్తారు? సేమ్ అదే విధంగా ఆన్సర్స్ అన్నవి సో హ్యూమన్ కాన్వర్జేషన్‌లా ఉంటాయి తప్ప, ఏదో మెషిన్ ప్రీ ట్రైన్డ్ వర్డ్స్‌లా ఉండవనమాట. ఓకేనా? సో ఏ టైప్ ఆఫ్ క్వెషన్ అయితే అడుగుతున్నామో, ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ అన్నది అక్కడి నుంచి వస్తుందనమాట. సో ప్రొడక్ట్ డాక్యుమెంటేషన్, సెటప్ గైడ్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ పోర్టల్‌లో ఉంటాయన్న ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం అంతే. సో ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఏ విధమైనటువంటి సపోర్ట్ అనేది ఎక్కడి నుంచి దొరుకుతుంది అన్నది కంప్లీట్‌గా ఫస్ట్ మనం దీనికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. సో అప్పుడు యూజర్స్ అడిగేటటువంటి క్వెషన్స్‌కి ఆన్సర్ అనేది చేస్తుందన్నమాట. ఒక ప్రొడక్ట్ మనం తీసుకున్నాం, స్మార్ట్ హోమ్ హబ్ X1 అని చెప్పి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది క్లియర్‌గా ఉండాలి నాలెడ్జ్ బేసిస్‌లో. సో దట్ ఏంటంటే ఆ ఏఐ మోడల్ అనేది నాలెడ్జ్ బేస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటదన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే రాగ్ మోడల్ అంటాం. రాగ్ మోడల్. ఓకేనమ్మా? సో జనరిక్ ఎల్ఎల్ఎంలా కాకుండా ఇది ఏం చేస్తుందంటే, సో రిట్రీవల్ ఆగ్మెంటెడ్ బేస్ తీసుకుంటుందన్నమాట రాగ్ మోడల్ అన్నది. రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటాం ఇది. సో జనరిక్ వాటికి ఇది ఆన్సర్స్ అనేది ఇవ్వదు. ఓన్లీ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అది ఇస్తుందన్నమాట. సో దాని అర్థం ఏంటంటే వాటికి ఆ ఆన్సర్స్ తెలియదని కాదు.
ఆ మోడల్‌కి ఆన్సర్స్ అన్నవి తెలుసు. బట్ ఏంటంటే, మనం దీనికొక పర్సనాలిటీని డిఫైన్ చేస్తున్నాం అనమాట. మనం ఏం చేస్తున్నాం దీనికి, ఒక పర్సనాలిటీని డిఫైన్ చేస్తున్నాం. డిఫైన్ చేసి, సో, మనమేంటంటే, నువ్వు ఈ విధమైన క్వెషన్స్‌కి మాత్రమే ఆన్సర్స్ ఇవ్వాలి. ఈ విధమైన క్వెషన్స్‌కి నువ్వు ఆన్సర్స్ ఇవ్వకూడదు అన్నది మనం చెప్తున్నాం. దాంతో పాటు ఆహ్, టోన్ అన్నది ఎలా ఉండాలి? సో, ఫార్మల్, ప్రొఫెషనల్ టోనా? ఆరల్, సర్కాస్టికా? విట్టియా? సో, మనం ఒకవేళ స్పెసిఫై చేస్తే, ఆ పర్టిక్యులర్ టోన్‌లో ఆన్సర్స్ అన్నవి ఇస్తుందనమాట. సో, మీరు దీన్ని డిఫరెంట్ టైప్స్‌లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ ఏఐ మోడల్స్‌ని. సో, మీరు నాట్ ఓన్లీ ఇలా కంపెనీ బేస్డ్ అని కాకుండా, సో, మీకొక పర్సనల్ అసిస్టెంట్ కింద గాని, ఆర్ ఎల్స్ మీకేదన్నా ఒక గైడెన్స్ ఇచ్చేటటువంటి థింగ్ కింద గాని, కంటెంట్ జనరేషన్‌కి గాని, ఇలా డిఫరెంట్ థింగ్స్‌కి మీరు ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయొచ్చంటే బేసిక్‌గా కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడికొక
ప్రొడక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిందమ్మా. సో, ప్రొడక్ట్ నేమ్, డిస్క్రిప్షన్, కీ ఫీచర్స్, యూజ్ కేసెస్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఇవి మనం ఇచ్చాం. సో, అలా వన్ బై వన్ ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి ఇద్దాం. సో, ఒక 4, 5 ప్రొడక్ట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన తర్వాత, ఈ చాట్ బాట్ అన్నది దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏ విధంగా ఇస్తుందన్నది మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, మీరిక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. మీరు వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా చాట్ బాట్‌ని మీరు టెస్ట్ చేయొచ్చు. ఓకేనా? నాలెడ్జ్ బేస్‌లో మీరు వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. సో, మీకు ఏదైతే ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఉంటుందో, డాక్యుమెంటేషన్ ఇది వస్తుందమ్మా. టోటల్ కోడ్ అంతా వస్తుంది. ఓకే. సో, మీరు నాలెడ్జ్ బేస్‌ని పిన్ టు పిన్ మీరు స్క్రీన్ పాజ్ చేసి మీరు చూడాల్సినటువంటి పని లేదు. సో, మీరు మీ ఓన్ నాలెడ్జ్ బేస్ అనేది ఇవ్వచ్చు. సో, ప్రెజెంట్ నాలెడ్జ్ బేస్ ఏదైతే ఉందో అది మీకు ప్రాజెక్ట్‌లో వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్‌లో వస్తుంది. మీకు ప్రెజెంట్ 2 టైప్స్ ఆఫ్ బుక్స్ అన్నవి అందుతాయి. ఒకటొచ్చేసి లాగ్ బుక్, మీకు ఫిజికల్‌గా గూడా లాగ్ బుక్ అన్నదొస్తుంది. ఆ ఫిజికల్‌గా వచ్చిన లాగ్ బుక్‌లో మీ కాలేజెస్‌కి ఈ పాటికి రీచ్ అయిపోయి ఉంటుంది. సో, మనమేంటంటే వీక్లీ లాగ్స్ రాస్తాం. దాంతో పాటుగా సో, డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్‌ని మనం ఏమేమి నేర్చుకున్నాం అన్నీ కూడా మనం అక్కడ రాస్తాం. ఇది కాకుండా సో, మీకు విడిగా ఇంకొకటి ఓన్లీ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్‌లో ఒక పీడీఎఫ్ వస్తుంది. సో, ఆ పీడీఎఫ్‌ని మీరు కొద్దిగా ప్రిపేర్ అయ్యి సో, మీకక్కడ అడిగినప్పుడు ఏ విధంగా చెప్పాలి? సో, మీకు వైవా అడిగితే గనక మీరు ఏ విధంగా చెప్పాలి అన్నది దాని నుంచి మీరు ప్రిపేర్ అవుతారనమాట. సో, మీరు ఏ ప్రాజెక్ట్ చేశారంటే, సో, ఈ విధంగా చాట్ బాట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అనేది చేశాం. సో, మీరు ఏమేమి చేశారు అందులో? ఏమి ఇంప్లిమెంట్ చేశారంటే, ఎందులోంచి చేశారంటే, సో, ఇలా గూగుల్ కొలాబ్ అన్నది మేము యూజ్ చేసాం. సో, ఈ విధంగా మేము ఒక నాలెడ్జ్ బేస్ అనేది క్రియేట్ చేసాం అంటారు. సో, అప్పుడు మీకు నాలెడ్జ్ బేస్ అంటే ఏంటి అంటారు.
సో అటువంటప్పుడు మీరు దానికి రిలేటెడ్‌గా కూడా చెప్పగలగాలనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. సో మీరు చెప్పగలగాలి వైవా క్వెషన్స్ అనేది. ఓకే. సో డీటెయిల్‌గా క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ కూడా విడిగా ఇంకొక పీడీఎఫ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. దాంతో పాటు ఇంకొక సెపరేట్ సెషన్ అన్నది కూడా నేను మీకు పెడతాను. సో ఏ క్వెషన్స్ అడగొచ్చు అండ్ వాటికి ఎలా ఆన్సర్ చేయాలి అన్నది కూడా ఒకటి నేను పెడతాను. ఓకేనా? సో మనం ఇక్కడ 2 ప్రొడక్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ ప్రొడక్ట్‌లోకి వచ్చాం. ఫోర్త్ ప్రొడక్ట్ అనేది తీసుకున్నాం. ఈ ప్రొడక్ట్ మనం ఎండ్ చేసేద్దాం. తర్వాత మనకి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఓన్లీ మనకి ప్రెజెంట్ ఏదైతే చాట్‌బాట్ ఉందో, చాట్‌బాట్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. సో ఇది నాలెడ్జ్ బేస్. నాలెడ్జ్ బేస్ కాకుండా పర్సనాలిటీని డిఫైన్ చేసేటటువంటి ఒక ఇన్‌స్ట్రక్షన్స్ అన్నవి కూడా ఉండాలి. సో దీని తర్వాత మనం దాన్ని ప్రోగ్రామ్ అనేది చేస్తాం అన్నమాట.
ఇక్కడికి మనం ఒక 4 ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసాం. సో, ఇక్కడితో మనం దీనికి సంబంధించింది స్టాప్ చేసేద్దాం. సో, ప్రొడక్ట్స్ కాకుండా కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ అన్నవి ఏంటి నెక్స్ట్. ఇక్కడికి మనం దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో, ఇక్కడ మనం స్టార్ట్ చేసాం. నాలెడ్జ్ బేస్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం స్టార్ట్ చేసాం. ఇక్కడ మనం ఎండ్ చేసుకున్నాం. సో, ప్రొడక్ట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సపోర్ట్ చానెల్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాం. ఇప్పుడు ఏం చేయాలంటే సిస్టమ్ ప్రాంప్ట్ అన్నది ఇవ్వాలి. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే సిస్టమ్ ప్రాంప్ట్. సో, ఇది ఆ సిస్టమ్‌కి చెప్తుందనమాట. తను ఎలాంటిది, పర్సనాలిటీ ఏంటి. యువర్ నోవాటెక్స్ అఫీషియల్ ఏఐ టెక్నికల్ సపోర్ట్ అసిస్టెంట్. సపోర్ట్ అసిస్టెంట్. సో, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్. సో, ఇక్కడ మనం ఏమని ఇవ్వాలంటే హెల్ప్ యూజర్స్ అండర్‌స్టాండ్ నోవాటెక్ ప్రొడక్ట్స్.
assist with troubleshooting and setup. Provide clear explanations of product features. Explanations of product features. Offer guidance based on knowledge base. Offer guidance based on knowledge base. సో నెక్స్ట్ మనం బిహేవియర్ గైడ్ లైన్స్ అన్నవి ఇస్తాం. సో ఎలా బిహేవ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇచ్చే పాయింట్ ఏంటంటే ఆన్సర్ ఓన్లీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు నోవాటెక్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఆర్ support information in the knowledge base. Support information in the నాలెడ్జ్ బేస్. సో ఇక్కడికి మనం ఒక రెస్ట్రెయింట్ అనేది ఇస్తున్నాం. ఏంటి? కంప్లీట్ ఆపరేషన్స్ అన్ని కూడా సో నాలెడ్జ్ బేస్ మీద డిపెండ్ అయి వెళ్తాయి తప్ప సో జెనరిక్ ఇన్ఫర్మేషన్ జెనరిక్ కాన్వర్జేషన్స్ అన్నవి వెళ్ళవు అన్నది ఇక్కడ ఫస్ట్ మనం డిక్లేర్ చేసి పెట్టుకుంటున్నాం. ఓకే. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ unrelated to the knowledge base, respond with I can provide support only with if Novatec products and services సో ఇలా ఇవ్వాలన్నమాట. ఐ కెన్ ప్రొవైడ్ సపోర్ట్ ఓన్లీ ఫర్ నోవాటెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో రెస్పాన్సెస్ అని ఎలా ఉండాలి? ప్రొవైడ్ ప్రొఫెషనల్ క్లియర్ అండ్ స్ట్రక్చర్డ్ రెస్పాన్సెస్. స్ట్రక్చర్డ్ రెస్పాన్సెస్. సో వెన్ హెల్ప్ఫుల్. సో ఇక్కడ మనం ఆ రిస్ట్రెయింట్ ఏదైతే ఉందో ఆ రిస్ట్రెయింట్ కి చిన్న అడ్జస్ట్మెంట్ ఇస్తున్నాం. ఏంటి? నోవాటెక్ ప్రొడక్ట్స్ గురించే చెప్పాలి కానీ ఒకవేళ ఏదైనా ఒక టాపిక్ నోవాటెక్ ప్రొడక్ట్ కి రిలేటెడ్ గా ఉంటే కనుక ఆ టాపిక్ ని కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అన్నది చెయ్యాలి అన్నది మనం ఇక్కడ ఒక రిస్ట్రెయింట్ ని కొద్దిగా మనం సో ఫ్లెక్సిబుల్ గా చేస్తున్నాం అనమాట.
సో ఇక్కడ ఇస్తున్నాం అవాయిడ్ స్పెక్యులేషన్ ఆర్ అన్సపోర్టెడ్ క్లెయిమ్స్. మెయింటైన్ ఏ ప్రొఫెషనల్ అండ్ హెల్ప్ఫుల్ టోన్. When users ask about purchasing or ordering products or request order info or summary, guide them directly to official company website. సో ఆర్డర్ ఇన్ఫో గురించి కానీ పర్చేస్ గురించి కానీ రావాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి వెబ్సైట్ కి రీడైరెక్షన్ అనేది జరగాలి. ఇది బిహేవియర్ గైడ్ లైన్స్. ఓకేనా? సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక సో సిస్టమ్ ప్రాంప్ట్ అనేది మనం సెపరేట్ గా ఇచ్చాం. ఒకటి నాలెడ్జ్ బేస్ ఇచ్చాం, రెండోది సిస్టమ్ ప్రాంప్ట్ ఇచ్చాం. సో సిస్టమ్ ప్రాంప్ట్ అన్నది డిసైడ్ చేస్తుంది అనమాట. అసిస్టెంట్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అన్నది సిస్టమ్ ప్రాంప్ట్ డిసైడ్ చేస్తుంది. ఓకే. సో మిగతాదంతా నార్మలే. సో మనం ప్రీవియస్ గా ఏదైతే లూప్ అన్నది క్రియేట్ చేసామో సో ఆ లూప్ లోనే ఉంటుంది.
సో, ఇక్కడ రెస్పాన్స్ ఏదైతే ఉందో, సో, ప్రీవియస్ క్లాస్‌లో మనం ఏం చేసామంటే, సో, నార్మల్‌గా రెస్పాన్స్ అన్నది జనరేట్ చేయడం చూసాం. ఇప్పుడు మనం క్రియేటివిటీని అడ్జస్ట్ చేస్తాం. సో, క్రియేటివిటీని కంప్లీట్‌గా తగ్గించేస్తాం. తగ్గించేసి అది డిటర్మినిస్టిక్‌గా ఉన్న నాలెడ్జ్ బేస్ నుంచి మాత్రమే ఆన్సర్స్ ఇచ్చే విధంగా మనం చేస్తాం అన్నమాట. సో, ఇక్కడ కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. కాన్ఫిగ్ అని తీసుకొని కాన్ఫిగ్ ఈజ్ ఈక్వల్ టు, సో, ఇక్కడ మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో, టెంపరేచర్ వచ్చేసి 0.35. సో, వెరీ లో క్రియేటివిటీ. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? వెరీ లో క్రియేటివిటీ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ టాప్ టీ తీసుకోవాలి. సో, టాప్ టీ వచ్చేసి 0.9. ఇక్కడ మనకి ఏంటంటే, సో, డిటర్మినిజం ని మనం పెంచుతున్నాం. అండ్ మనం మ్యాక్స్ అవుట్పుట్ టోకెన్స్, సో అవుట్పుట్ ఎంత రావచ్చు. సో ఇన్పుట్ టోకెన్స్ ఏంటంటే యూజర్ ఇస్తున్నది. సో అవుట్పుట్ టోకెన్స్ టోటల్ ఎన్ని అంటే 600 తీసుకున్నాం మనం రఫ్లీ. ఒక 600 టోకెన్స్ అన్నది అవుట్పుట్ కింద ఇవ్వచ్చు అన్నది మనం తీసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ రిప్లై ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్స్ డాట్ టెక్స్ట్. సో ఇక్కడ మ్యాక్స్ అవుట్పుట్ టోకెన్స్ తక్కువ ఉండడం వల్ల సిస్టమ్ ఇవ్వగలిగేటటువంటి సో అవుట్పుట్ టెక్స్ట్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటి అలా లిమిటెడ్ చేయడం వల్ల అంటే, సో మనం ఏదైతే రేట్ లిమిట్స్ ఉన్నాయో ఆ రేట్ లిమిట్స్ ని క్విక్ గా హిట్ చేయకుండా ఉంటాం అనమాట. మ్యాక్స్ అవుట్పుట్ టోకెన్స్ తక్కువ ఉండడం వల్ల సో మనం రేట్ లిమిట్స్ ని క్విక్ గా హిట్ చేయకుండా ఉంటాం. హిస్టరీ డాట్ హ్యాపెన్. ఇక్కడికి మనకి ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిందమ్మా. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి సో వైల్ ట్రూ అన్నటువంటి లూప్ దగ్గర నుంచి ఒకసారి చూడండి. సో ఈ లూప్ లోపల సో మన ఏజెంట్ అన్నది ఎలాగ ఇనిషియేట్ అవ్వాలి, సో అక్కడ ప్రాంప్ట్ ఎందులోకి వెళ్ళి సేవ్ అవ్వాలి, నాలెడ్జ్ బేస్ అంటే ఏంటి, అండ్ హిస్టరీ ఏ విధంగా సేవ్ అవ్వాలి. సో మనకి ఈ క్లయింట్ ఏదైతే ఉందో ఏ ఏజెంట్ ఇచ్చేటటువంటి రెస్పాన్సెస్ ఏ విధంగా రావాలి, అందులో క్రియేటివిటీ ఎంత ఉండాలి, మాక్సిమం అవుట్పుట్ ఎంత ఉండొచ్చు. సో ఇదంతా కూడా మనం ఇక్కడే డిఫైన్ చేసాం. సో పైన ఉన్నదంతా ఏంటంటే ఒకటి వచ్చేసి సిస్టమ్ ప్రాంప్ట్, ఇంకొకటి వచ్చేసి నాలెడ్జ్ బేస్. సో ఇవి మనం యాడ్ చేసాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ తీసుకుని ఏపీఐకి అండ్ మోడల్ మనం డిసైడ్ చేసుకుని
సో తర్వాత ఒక క్లయింట్ ని క్రియేట్ చేస్తాం. ఆ క్లయింట్ ద్వారా ఏంటంటే ఏపీఐ కాల్స్ ద్వారా కంటెంట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. చూడండి ఇక్కడ రోల్ దగ్గర ఏంటంటే ఇందాక, సో ఇక్కడ క్లోజ్ చేయడం, రోల్ దగ్గర కాకుండా రోల్ అండ్ మోడల్ కలిపి క్లోజ్ చేసాం, దానివల్ల ఎర్రర్ అనేది వచ్చింది. సో ఒకసారి తిరిగి రన్ చేద్దాం. సో ఓకే, సో ఏ టెక్నికల్ సపోర్ట్ అసిస్టెంట్ రెడీ. సో ఇప్పుడు చూద్దాం మనం ఇంటరాక్ట్. సో ఐ కెన్ ప్రొవైడ్ సపోర్ట్ ఓన్లీ ఫర్ నోవాటెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సో హాయ్ అని ఇచ్చాం. ఏమని ఇచ్చింది? ఐ కెన్ ప్రొవైడ్ సపోర్ట్ ఓన్లీ ఫర్ నోవాటెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేది ఇచ్చింది. సో వాట్ ప్రొడక్ట్స్ ఆర్ దేర్? సో ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది ఇచ్చింది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం వాట్ ఈజ్ ఏ స్మార్ట్ డివైస్ అని అడుగుదాం. సో ఇది యాక్చువల్గా దానికి కొద్దిగా రిలేటెడ్ కానీ నాలెడ్జ్ బేస్ లో లేదు. స్మార్ట్ డివైస్ అంటే ఏంటి అన్నది. సో ఇక్కడ ఏం చేస్తుంది అసిస్టెంట్? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ నోవాటెక్ సిస్టమ్స్, స్మార్ట్ డివైస్ రిఫర్స్ టు ఏ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఫంక్షనాలిటీ త్రూ కనెక్టివిటీ, రిమోట్ మేనేజ్మెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ అదర్ సిస్టమ్స్. సో ఇక్కడ ఏంటి కనెక్టివిటీ అన్నది? స్మార్ట్ డివైస్ అన్నది ఆటోమేటిక్ గా మొత్తం అన్నిటితో కనెక్ట్ అవుతుంది హౌస్ లో అని చెప్పి ఇక్కడ ఇస్తుంది. ఓకే, సో వాట్ ఈజ్ ఆటోమేషన్? ఆటోమేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, ఆటోమేషన్ రిఫర్స్ టు ది ఎబిలిటీ ఆఫ్ స్మార్ట్ డివైస్ టు పర్ఫార్మ్ టాస్క్స్ ఆర్ సెట్టింగ్స్ automatically based on predefined rules, schedules, or conditions without requiring constant manual intervention.
సో ఆటోమేషన్‌కి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అన్ని ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఇది రిపీటెడ్‌గా ఏం చేస్తుంది? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ నోవాటెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటుంది. సో, వేర్ ఈజ్ మై ఆర్డర్ అన్నామనుకోండి. ఐ ఆర్డర్డ్ 5 డేస్ ఎగో. సో, ఇక్కడ ఏమిస్తుంది? టు ట్రాక్ ద స్టేటస్ ఆఫ్ యువర్ ఆర్డర్ ప్లీజ్ విజిట్ ద అఫీషియల్ వెబ్‌సైట్. యూ కెన్ ట్రాక్ ఆర్డర్స్ త్రూ ఆన్‌లైన్ అకౌంట్. సో, హౌ టు పర్చేస్ అండ్ వాట్ ఈస్ ద ప్రైస్? సో, ఇలా అడిగామనుకోండి. స్టిల్ ఏం చేస్తుందది? Novatech products can purchase directly from the company website. On the website, you can browse all available Novatech products and place orders through the online store. సో, ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ జస్ట్ గివ్ మీ 1 సెకండ్. ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో, తీసుకున్నటువంటి దాన్ని మొత్తం అంతా కూడా ఏదైనా ఒక లింక్‌లోకి ఇవ్వాలి అనుకుంటే గనక, ఏదన్నా ఒక లైవ్ లింక్‌లోకి గనక మీరు జనరేట్ చేయాలనుకుంటే, సో, మనం ఏం చేయొచ్చంటే గ్రేడియో అన్నది యూజ్ చేయొచ్చు మనం. సో, దానికి సంబంధించింది కూడా నేను మీకు చెప్తాను. ప్రెజెంట్ ఏదైతే ఇది ఉందో ఈ స్క్రిప్ట్ అన్నది, ఈ స్క్రిప్ట్ అన్నది ఓన్లీ కొలాబ్‌లో రన్ అవుతుంది. సో, అలా కాకుండా ఈ స్క్రిప్ట్ అన్నది మీరు ప్రెజెంట్ ఏంటంటే ఎక్కడైనా ఒకవేళ రన్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి. సో, అప్పుడు మీరు ఎలా చేయొచ్చు అన్నది నేను చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్ నేను పిప్ ఇన్‌స్టాల్ గ్రేడియో. సో, ఫస్ట్ గ్రేడియోని నేను ఇన్‌స్టాల్ చేసేస్తాను. సో, రన్ చేస్తున్నాను దీన్ని. సో, వన్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు దీన్ని రిమూవ్ కూడా చేసేయొచ్చు కొలాబ్ నుంచి. ఈ సెల్ ఏదైతే ఉందో ఆ సెల్‌ని మీరు రిమూవ్ చేసేయొచ్చు. ఫస్ట్ దీన్ని స్టాప్ చేద్దాం పైనున్న సెల్‌ని. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఇప్పుడు డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఈ పైన ఏం చేద్దాం అంటే చిన్న చిన్న చేంజెస్ అమ్మా. సో, పెద్ద చేంజెస్ ఏం అవసరం ఉండదు. లిటిల్ బిట్ చేంజెస్ అంతే. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ గ్రేడియో యాస్ జీఆర్ అని తీసుకుంటాం. ఇంపోర్ట్ గ్రేడియో యాస్ జీఆర్. సో, ఇక్కడ మిగతాదంతా నార్మలే. సో, సేమ్ ఎగ్జాక్ట్‌గా ఏపీఐకి డిఫైన్ చేయడం గాని, క్లయింట్‌ని మీరు క్రియేట్ చేయడం గాని, హిస్టరీ సంబంధించింది క్రియేట్ చేయడం గాని, సో, నాలెడ్జ్ బేస్ తీసుకోవడం గాని, సిస్టమ్ ప్రాంప్ట్ తీసుకోవడం గాని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్. బట్ ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ ఏదైతే వైల్ ట్రూ అన్నదుందో, ఇక్కడ కనిపిస్తుంది గదా! వైల్ ట్రూ అన్నది. సో, ఈ వైల్ ట్రూ అన్నది రిమూవ్ జేసేస్తారు.
రిమూవ్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిఫైన్ చాట్‌బాట్ యూజర్ ఇన్పుట్, చాట్ హిస్టరీ. యూజర్ ఇన్పుట్, కామా చాట్ హిస్టరీ ఇది తీసుకుంటారు ఫస్ట్. సో, తీసుకున్న తర్వాత సో, ఇక్కడ ఏదైతే ఉందో ఇది మీరు రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసేసి సో, ఇక్కడ హిస్టరీ డాట్ అపెండ్ అన్నది కూడా మీరు రిమూవ్ చేసేస్తారు. సో, రెస్పాన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో, రెస్పాన్స్ దగ్గర ఏమి చేంజ్ ఉండదు. మీరు ఒకవేళ ఏమైనా తగ్గించుకోవాలంటే ఇంకా తగ్గించొచ్చు. ఓకే. 600 కావాలంటే మీరు 500 చేయొచ్చు. సో, అది ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇక్కడ రిప్లై ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్స్ టెక్స్ట్ అని ఉంటుంది కదా! వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసింది ఏముంటుందంటే చాట్ హిస్టరీ డాట్ అపెండ్. చాట్ హిస్టరీ డాట్ అపెండ్ యూజర్ ఇన్పుట్, రిప్లై. సో, ఇక్కడ ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ ఉందో ఈ ప్రింట్ స్టేట్మెంట్‌ని కూడా మీరు రిమూవ్ చేసేస్తారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే హిస్టరీ డాట్ అపెండ్ ఉందో ఇది కూడా అవసరం ఉండదు. ఎందుకంటే చాట్ హిస్టరీ డాట్ అపెండ్ మనం తీసుకున్నాం కాబట్టి. సో, ఇక్కడ మనం దీన్నే రిటర్న్ చేస్తాం. సో, రిటర్న్ చాట్ హిస్టరీ. నెక్స్ట్ విత్ gr డాట్ బ్లాక్స్ యాజ్ డెమో gr డాట్ మార్క్‌డౌన్ నోవాటెక్ AI సపోర్ట్ అసిస్టెంట్. సో, ఇక్కడ చాట్‌బాట్ యూఐ ఈజ్ ఈక్వల్ టు gr డాట్ చాట్‌బాట్. సో, ఇక్కడ మనం కొంచెం లిమిటెడ్‌గా అంటే ఫ్రంట్ ఎండ్ అన్నది ఎక్కువ డిఫైన్ చేయకుండా మనం లిమిటెడ్‌గా ఇక్కడ తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే. మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు gr డాట్ టెక్స్ట్ బాక్స్. సో, ఒక ప్లేస్ హోల్డర్ ఉంటుందన్నమాట. ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు ఆస్క్ ఏ క్వెషన్ అబౌట్
Novatic products. So next message dot submit chatbot comma message comma chatbot UI comma. సో మళ్ళీ సేమ్ మెసేజ్ కామా చాట్‌బాట్ యూఐ. నెక్స్ట్ డెమో డాట్ లాంచ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఒకసారి చూడండి. సో ఇక్కడ డిఫైన్ చాట్‌బాట్ యూజర్ ఇన్పుట్ కామా చాట్ హిస్టరీ. సో ప్రాంప్ట్ వచ్చేసి సిస్టమ్ ప్రాంప్ట్, నాలెడ్జ్ బేస్ అండ్ యూజర్ ఇన్పుట్. తర్వాత రెస్పాన్స్ మనం మార్చలేదు. ఇక్కడ ఇందాక చిన్న ఎర్రర్ అనేది వచ్చింది. సో రోల్ ఏదైతే ఉందో యూజర్ ఇన్పుట్‌కి సంబంధించింది మనం అపెండ్ చేయలేదు. ఇప్పుడు దాన్ని కూడా నేను యాడ్ చేశాను. సో, అండ్ దెన్ ఇక్కడ మనకేంటంటే, నోవాటెక్‌కి సంబంధించినటువంటి ఏఐ సపోర్ట్ అసిస్టెంట్ అన్నది ఇక్కడ మనకి మార్క్‌డౌన్‌లో కనిపిస్తుంది. అండ్ మనకిక్కడొచ్చేసి టైప్ ఈజ్ ఈక్వల్ టు మెసేజెస్ అండ్ ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఆస్క్ ఏ క్వెషన్ అబౌట్ నోవాటెక్ ప్రొడక్ట్స్. ఓకేమ్మా. ఇక్కడ ఇన్‌పుట్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ అవుట్‌పుట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా 2 రావాలి. వచ్చిన తర్వాత సో, దీన్ని మనం రన్ చేద్దాం. సో, కంప్లీట్ అయింది రన్ అన్నది. సో, ఇక్కడ చూడండి. సో, రన్నింగ్ ఆన్ పబ్లిక్ యూఆర్ఎల్. సో, ఈ యూఆర్ఎల్‌లో ఇది రన్ అవుతుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, రన్నింగ్ ఆన్ పబ్లిక్ యూఆర్ఎల్. ఇక్కడ ప్రెజెంట్ ఇది రన్ అవుతుంది. ది షేర్ లింక్ ఎక్స్పైర్స్ ఇన్ 1 వీక్. ఫర్ ఫ్రీ పర్మనెంట్ హోస్టింగ్ అండ్ జీపీ అప్‌గ్రేడ్స్ రన్ గ్రేడియో డిప్లాయ్ ఫ్రమ్ టెర్మినల్ ఇన్ ద వర్కింగ్ డైరెక్టరీ. సో, బేసిక్‌గా ఇక్కడ పర్మనెంట్ హోస్టింగ్ గాని, జీపీ అప్‌డేట్స్ గాని రావాలంటే గ్రేడియో డిప్లాయ్ అన్నది మనం టెర్మినల్ నుంచి రన్ చేయాలి. సో, అప్పుడు హగ్గింగ్ ఫేస్‌కి డైరెక్ట్‌గా ఇది యాడ్ అయిపోతుంది. బట్ ప్రెజెంట్ అవసరం లేదు. ప్రెజెంట్ దాంతో మనకంత రిక్వైర్మెంట్ అన్నది లేదు. సో, 1 వీక్ పాటు ఉంటుందన్నమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ అది కూడా కావాలి అనుకుంటే గనక సో, టెర్మినల్ నుంచి మీరు గ్రేడియో డిప్లాయ్ అన్నది కూడా మీరు రన్ చేయొచ్చు. ఓకే అమ్మ. సో, ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నాను చూడండి లింక్ అన్నది.
సో ఇక్కడ నోవాటెక్ కి సంబంధించిన ఏ సపోర్ట్ అసిస్టెంట్ అన్నది రెడీ అయింది. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ అనేది అడుగుతాం, చాట్ బాట్ అక్కడ ఆన్సర్స్ ఇస్తుంది. సో హలో, ఐఎమ్ నోవాటెక్స్ అఫీషియల్ ఏఐ టెక్నికల్ సపోర్ట్ అసిస్టెంట్, హౌ మే హెల్ప్ యూ, వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ అవైలబుల్. సో ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నవి వచ్చాయి అన్నమాట, దాంతో పాటుగా ఈ అఫీషియల్ లింక్ అన్నది వచ్చింది. సో ఓకేమా, ఈ విధంగా మనకి సో గ్రేడియోలో మనకు ఒక చాట్ బాట్ కి సంబంధించిన యూఐ అనేది క్రియేట్ అయిపోతుంది, అండ్ ఈ లింక్ అన్నది మనం డిస్ప్లే చేయగలుగుతాం అనమాట ఎక్కడైనా సరే. సో ఒకవేళ ఇది మీకు పర్మనెంట్ గా కావాలి అనుకుంటే సేమ్ టెర్మినల్ నుంచి సో మీరు గ్రేడియో డిప్లాయ్ అన్నది మీరు క్లిక్ చేయొచ్చు, ఆటోమేటిక్ గా ఇది హగ్గింగ్ స్పేసెస్ కి యాడ్ అయిపోతుంది. సో అవసరం లేదనుకుంటే కనుక ఇలా లైవ్ లింక్ అన్నది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ మినీ ప్రాజెక్ట్ కంటే ముందు ఒకసారి ఇది మీరు రన్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఈ లైవ్ లింక్ అన్నది వస్తుంది. ఈ లైవ్ లింక్ అన్నది మీరు అక్కడ నోట్ డౌన్ చేసుకోవచ్చు, మీ లాగ్ బుక్ లో ఈ లైవ్ లింక్ అన్నది మీరు నోట్ డౌన్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడికి మనకి అఫీషియల్ గా సో ఏఐకి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ అన్నది కంప్లీట్ అయిందమ్మా. సో మెయిన్ క్లాసెస్ అండ్ ప్రాజెక్ట్ అన్నది కూడా కంప్లీట్ అయింది. సో ఇక్కడ మీరు ఏమేమి నేర్చుకున్నారంటే, సో బిగినింగ్ ఏఐకి సంబంధించినటువంటి థియరిటికల్ ఫౌండేషన్స్, సో మనకి డిడక్షన్ లాజిక్స్ ఇవన్నీ మీరు నేర్చుకున్నారు, ఫార్మల్ లాజిక్ అంతా. సో ఆ తర్వాత మీరు ఏం నేర్చుకున్నారంటే, సో బేసిక్ పైథాన్ ఫర్ ఏఐ. సో ఏఐ ప్రోగ్రామింగ్ కావాల్సినటువంటి పైథాన్ ప్రోగ్రామింగ్ మొత్తం అంతా కూడా మీరు నేర్చుకున్నారు. దాని తర్వాత క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ అనేది మీరు నేర్చుకున్నారు. సో మెషిన్ లెర్నింగ్ లో సో 4 మోడల్స్ అన్నవి మీరు 4 డిఫరెంట్ మోడల్స్ నేర్చుకున్నారు. సో వాటితో మనకి టెక్స్ట్ అవుట్పుట్ ఎలా వస్తుంది, న్యూమరికల్ అవుట్పుట్ ఎలా వస్తుంది, క్లస్టరింగ్స్ ఎలా ఉంటాయి, సో వాటి ప్లాటింగ్ ఎలా చేయాలి మ్యాట్ ప్లాట్లిబ్ యూజ్ చేసి, సో ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. దీని తర్వాత మీరు ఏం నేర్చుకున్నారంటే కొన్ని బేసిక్ చాట్ బాట్స్, సో ఇంటెంట్ క్లాసిఫికేషన్ ని, లాజిస్టిక్ రిగ్రెషన్ ని యూజ్ చేసి కొన్ని బేసిక్ చాట్ బాట్స్ అనేవి ఎలా బిల్డ్ అవుతాయి, సో వాటిలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటన్నది మీరు నేర్చుకున్నారు. సో ఆ తర్వాత మనం ఎల్ఎల్ఎంస్ కి షిఫ్ట్ అయ్యాం. సో ఎల్ఎల్ఎంస్ కి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, టోకెన్స్ అంటే ఏంటి, సో ఇన్పుట్ అవుట్పుట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మీరు నేర్చుకున్నారు, టెంపరేచర్ అండ్ టాపిక్. సో ఇప్పుడు వాటన్నిటిని యూజ్ చేసి సో ప్రీవియస్ క్లాస్ లో ఒక జెనరిక్ చాట్ బోట్, సో గూగుల్ కి సంబంధించిన ఏ స్టూడియోని యూజ్ చేసి సో ఆల్ పర్పస్ మల్టీపర్పస్ చాట్ బోట్ ఒకటి మనం బిల్డ్ చేసాం టెక్స్ట్ అవుట్పుట్ ఇచ్చే విధంగా. సో టుడేస్ క్లాస్ లో స్పెసిఫిక్ గా ఓన్లీ ఏంటంటే మనకి మీ కంపెనీకి సంబంధించినటువంటి ఒక చాట్ బాట్ అన్నది ఇక్కడ ఉండే విధంగా, అండ్ ఈ చాట్ బాట్ ఓన్లీ ఆ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే డిటర్మినిస్టిక్ గా ఇచ్చే విధంగా మనం ఇక్కడ క్రియేట్ చేసాం. సో దట్ ఇప్పుడు ఏంటంటే చాట్ బాట్ అన్నది లైవ్ లో మీకు రన్ అవుతుంది గ్రేడియోని యూస్ చేయడం వల్ల. సో ఇప్పటిదాకా ఓన్లీ మనకి కొలాబ్ లో మాత్రమే రన్ అయ్యేది. ఇప్పుడు కొలాబ్ లో కాకుండా ఎవరైనా సరే ఈ లింక్ అన్నది క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా మీకు ఏం జరుగుతుందంటే ఆ చాట్ బాట్ అన్నది రన్ అవుతుంది అనమాట. సో ఈ లైవ్ లింక్ మీరు ఎవరికి షేర్ చేసినా వాళ్ళు ఓపెన్ చేస్తే సో మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి చాట్ బాట్ అన్నది కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడికి మనకి టోటల్ క్లాసెస్ అండ్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయింది. సో బీటెక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎజెంటిక్ ఏఐ. సో ఎజెంటిక్ ఏఐకి మనం ఏంటంటే సో ఓపెన్ సోర్స్ లో ఉన్నటువంటి ఎల్ఎల్ఎంస్ అండ్ ఫ్రీ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయి లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి. సో లిమిటెడ్ ఫీచర్స్ ఉన్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ అన్నది చూస్తాం, ఆ ఏజెంట్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. సో ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ వీక్ పాసిబుల్ అయితే కనుక ఏజెంటిక్ ఏఐ మనం స్టార్ట్ చేసుకుందాం. ఆరల్స్ ఫస్ట్ లాగ్ బుక్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఇప్పుడు చేసినటువంటి మినీ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అంతా ముందు చెప్పుకుని ఆ తర్వాత మనం వీటికి సంబంధించినటువంటి ఏజెంటిక్ ఏ ఆర్కిటెక్చర్స్ దగ్గర వెళ్దాం. ఓకేనమ్మా. సో ఇంకా అడిషనల్ గా ఓన్లీ 1 వీక్ క్లాస్ మాత్రమే ఉంటుంది, అది కూడా బీటెక్ వాళ్ళకి. ఎవరైతే ఇంటర్న్షిప్ లో మీరు జాయిన్ అయ్యారో బీటెక్ వాళ్ళు, సో వాళ్ళు ఏజెంటిక్ ఏఐకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఒకటే ఎక్స్ప్లెనేటరీ క్లాస్ అన్నది ఉంటుంది, మిగతా అదంతా కూడా సో ఇంకా 2 or 3 వీక్స్ అన్నవి ఈ సెషన్స్ అన్నవి కంటిన్యూ అవుతాయి. కాకపోతే ఈ సెషన్స్ అన్నవి మెయిన్లీ ఏంటంటే సో లాగ్ బుక్ రైటింగ్ ఏ విధంగా ఉండాలి, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉండాలి, అండ్ వైవా క్వశ్చన్స్ అడిగితే కనుక వాటికి మీరు ఎలా ఆన్సర్ చెప్పాలి. సో కొన్ని మీకు టాస్క్స్ అన్నది ఇచ్చి ఆ టాస్క్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అవి సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఐ హోప్ అందరూ కూడా సో బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లాసెస్ అన్ని ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే గనక సో ఫర్దర్ క్లాసెస్ లో ఆ డౌట్స్ అన్నవి కూడా నేను క్లియర్ చేస్తాను.
సో మనం తర్వాత కొన్ని ఇంటరాక్టివ్ సెషన్స్ అన్నవి కూడా పెట్టుకున్నాం. సో ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే గనక ఎవరైనా మధ్యలో క్లాసెస్ అన్నవి మిస్ అయి ఉంటే మిడిల్లో, సో మీరు ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చూడండి, రివైజ్ చేసుకోండి. అండ్ ఈ లాస్ట్ 3 వీక్స్ ఏదైతే ఉందో, ఎంఎల్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఉన్నది ఏదైతే ఉందో, అవి మాత్రం కంపల్సరీ మీరు చూడండి. ఎందుకంటే సో ఏఐ అంటే ఓన్లీ ఎల్ఎల్ఎం తో ఇంటరాక్ట్ అవ్వడం కాదు. ఏదో ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఆ ప్రాంప్ట్ నుంచి అవుట్పుట్ తెచ్చుకుంటే అది ఏఐ కాదు. అసలు ఈ ఏఐని ఎలా బిల్డ్ చేయాలి? సో క్లాసికల్ ఎంఎల్ లేకుండా ఈవేళ అడ్వాన్స్డ్ ఏఐ కానీ అడ్వాన్స్డ్ ఎల్ఎల్ఎంస్ కానీ ఏమీ ఉండవు. సో క్లాసికల్ ఎంఎల్ దానికి ఫౌండేషన్. అందుకని సో బేసిక్స్ నుంచి ఫ్రమ్ స్క్రాచ్ మోడల్స్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి అన్నది మనం నేర్చుకోవాలన్నమాట. సో అది ఓవరాల్ గా కాంప్రహెన్సివ్ గా ఇందులో మనం నేర్చుకున్నాం. సో ఇందులో ఏఐకి సంబంధించిన థియరీ చూసాం, ఏఐకి సంబంధించిన ప్రాక్టికల్స్ చూసాం. సో ఫ్రమ్ స్క్రాచ్ మోడల్స్ బిల్డ్ చేయడం చూసాం, ఏపీఐ టోకెన్స్ యూజ్ చేసి అడ్వాన్స్డ్ మోడల్స్ బిల్డ్ చేయడం చూసాం, అండ్ వాటిని డిప్లాయ్ చేయడం కూడా చూసాం. ఓకేనమ్మా? సో ఐ హోప్ ఈ కంటెంట్ అంతా మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు దీన్ని యూజ్ చేసుకుంటారు, ప్రాపర్ గా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనమ్మా? సో ఇంటర్న్షిప్ కి సంబంధించిన వైవా వాటికి బాగా ప్రిపేర్ అవ్వండి. సో ప్రాజెక్ట్ మీరు కూడా ఎగ్జిక్యూట్ చేసి లైవ్ లింక్స్ జనరేట్ చేసి ఆ లింక్స్ కూడా మీరు గ్రూప్ లో షేర్ చేయండి. సో మనం ఫర్దర్ క్లాసెస్ లో మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.